అండి ఇది షాంపూ మొక్క చాలా రకాలు ఉన్నాయంటండి. 3 రకాల షాంపూ మొక్కలు ఉన్నాయని, షాంపూ లాగా వచ్చాయని చెప్పారు ఒకరు. అంటే షాంపూ లాగా మనకు ఉపయోగించేసుకోవడానికి ఏమి అవ్వదు, కానీ తలకి మామూలుగా ఇదైతేనంటండి పిండి వేసుకుంటే ఇలా పిండేమనుకోండి, ఇదిగో సరే ఎలా వస్తుందా, ఇలా వస్తుంది వాటరు. ఇది చక్కగా ముఖానికి మనం ఒక ప్యాక్ లాగా రాసుకోవచ్చట. చాలా రకాలు పూసుకుంటూ ఉంటారు కదా, అలానే జుట్టుకు కూడా ఇలా రుద్దుకోవచ్చు. షాంపూ లాగా ఏమి జుట్టు వదిలిపోదుసమండి, కానీ న్యాచురల్గా మంచిదే ఇది. చాలామంది గంధమని చాలా రకాల ముఖానికి అప్లై చేసుకుంటారు కదా, అలానే ఇది కూడా అలా రుద్దుకోవచ్చు. ఇలా పిండితే చాలా వాటర్ ఇచ్చేస్తుందండి. చూసారు కదా, ఇది కొంచెం జిగురుగా ఉంది. చేతులకు వచ్చిన తర్వాత జిగురు కూడా లేదు, అంతే తప్ప షాంపూ అంటే షాంపూ లాగే మనకి ఏమి సీసాల్లో పట్టేసుకునేలాగా అవ్వదు. కానీ ఇలాంటి మొక్క కూడా ఉన్నదని ఒక ఆనందం. అయితే ఇందులో 3 రకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఒక ఆవిడ. చక్కగా చూసారు కదా, నచ్చింది కదా. మరి 3 చూపించారు, కానీ ఇదే ఉపయోగపడుతుందని ముఖానికి ప్యాక్ కానీ జుట్టుకి ప్యాక్ కానీ చెప్పడం జరిగింది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.